విహారి గురించి తెలుసుకున్న లక్ష్మి ఒక్కసారిగా బాధపడుతూ ఇక అక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోయి దండం పెట్టుకొని ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది. ఏంటమ్మా, ఏంటి నాకు ఈ పరీక్ష ఏంటమ్మా, ఆయన బ్రతికుండాలి, అంతేకాని ఇలా అసలు చలనం లేకుండా పడి ఉండటం ఏంటమ్మా అని చెప్పి ఏడుస్తూ దండం పెట్టుకుంటూ ఇంకా లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఇక ఇలా అంటూ ఉంటుంది, ఎందుకమ్మా ఆయనకి ఇలాంటి పరిస్థితిని ఇచ్చావు, నా వల్లే కదా అన్నీ తనకి కష్టాలు వస్తున్నాయి. ఆ 100 కోట్ల స్కామ్ జరగకపోయి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. ఆయన హ్యాపీగా ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా ఉండేవాళ్ళు, అంతే కదా. మరి ఎందుకు నా వల్ల ఇన్ని కష్టాలు ఆయనకి కలిగిస్తున్నావు, ఆయన సంతోషంగా ఉండాలి, ఆయన బ్రతకాలి అని అంటూ లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. నా సౌభాగ్యంతో ఎందుకమ్మా ఆడుకుంటున్నావు అని అంటూ లక్ష్మి ఏడుస్తూ బాధపడుతూ దండం పెట్టుకొని ఇంకా మొక్కిన తర్వాత, ఎందుకు నా మీద నీకు అంత కోపం, ఎందుకు నేనంటే నచ్చట్లేదా నీకు, అయినా నేను ఇలా ఉండటం కరెక్ట్ కాదేమో, అందుకే నాకు పడాల్సిన శిక్ష ఆయనకి వేశావా, ఇప్పుడు నేనే శిక్ష విధించుకుంటాను, ఆయనకి నయమయ్యేలా చెయ్యమ్మా అని చెప్పి దండం పెట్టుకొని దేవత ముందు ఉన్న త్రిశూలానికి తన చెయ్యిని గుచ్చేస్తుంది లక్ష్మి. ఇక అప్పుడే చెయ్యిని ఇలా గుచ్చేసరికి ఒక్కసారిగా లక్ష్మి అలా ఏడుస్తూ తన చేయిని గట్టిగా అలా త్రిశూలానికి గుచ్చేసరికి ఇంకా బ్లడ్ అంతా అలా పోతూ ఉంటుంది. లక్ష్మికి చాలా నొప్పిగా ఉంటుంది. అయినా సరే అమ్మవారి కనికరించాలి అని చెప్పేసి లక్ష్మి అలా చెయ్యిని పెట్టేసి దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. అమ్మవారికి అలా దండం పెట్టుకున్న తర్వాత విహారికి ఇక్కడ చలనం వస్తుంది. ఇంకా తన బాడీ రెస్పాండ్ అవుతుంది. ఒక్కసారిగా నర్స్ ఇలా అంటుంది, డాక్టర్ డాక్టర్ అని అంటూ అరిచి పిలుస్తుంది. డాక్టర్ వెళ్ళి ఏమైంది అని అంటే, అతని బాడీ రెస్పాండ్ అవుతుంది డాక్టర్ అని చెప్పగానే ఒక్కసారిగా బయట కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారు కదా అందరూ, సహస్ర వాళ్ళందరూ ఇక ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి మా బావ బాడీ స్పందిస్తుందా అని అంటూ సహస్ర, యమున అందరూ ముందుకు వెళ్ళి పరిగెత్తుకొని అడిగితే ఇక అప్పుడే డాక్టర్ ఒక నిమిషం ఉండండి, నేను చెక్ చేశాక చెప్తాను అని డాక్టర్ లోపలికి వెళ్ళిపోయి విహారిని చెక్ చేస్తూ ఉంటాడు. ఇక విహారి ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు. లక్ష్మి చేసిన ఆ పూజ వల్ల విహారికి నయమవుతూ ఉంటుంది. ఇక వెంటనే డాక్టర్ ట్రీట్మెంట్ మొదలు పెడతాడు. ఇక అతనికి విహారికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. అలా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. యమున అందరూ కూడా భయంగా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక లక్ష్మి చాలాసేపు అలాగే త్రిశూలానికి అలా చెయ్యి గుచ్చిన తర్వాత అప్పుడే అక్కడికి వసుధ, పండు వాళ్ళు వచ్చేస్తారు. సడన్గా లక్ష్మిని చూసి దగ్గరికి పరిగెత్తుకొచ్చేసి, లక్ష్మి ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ అడగటంతో, నేనేం చేస్తున్నానమ్మా, విహారి గారికి అలాంటి పరిస్థితి నా వల్లే కదా వచ్చింది, అందుకే అమ్మవారికి ఇలా చేస్తేనైనా కనిక కరుగుతుందేమో అని చెప్పి ఆయన కోసం నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి లక్ష్మి అంటుంది. ఆ మాట వినేసరికి వసుధ ఒక్కసారిగా బాధపడుతూ, లక్ష్మి నీ పూజ ఫలించింది లక్ష్మి అంటే, ఏమంటున్నారమ్మా అంటే, అవును అక్కడ విహారికి నీవు ఇలా చేయటం వల్లేనేమో తనకి ఇప్పటిదాకా బాడీ రెస్పాండ్ అవ్వలేదు అన్న డాక్టర్స్ హడావిడిగా ట్రీట్మెంట్ చేయటం మొదలుపెట్టారు. అంటే విహారీ నీ వల్లే ఈరోజు మళ్ళీ ప్రాణాలతో బయటపడబోతున్నాడు. నువ్వు చేసిన పూజల వల్లే విహారికి ఈ గండాలు తప్పుతున్నాయి. కానీ ఇంట్లో వాళ్ళెవరికీ అర్థం కావట్లేదు లక్ష్మి అని వసుధ అంటుంది. ఇక అవునమ్మా, ఎవరు లక్ష్మమ్మని అర్థం చేసుకోవట్లేదు, కానీ లక్ష్మమ్మ పూజల వల్లే ఈరోజు అంతా మంచి జరుగుతుంది అని పండు కూడా బాధపడుతూ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆయన మంచిగా ఉంటే కుటుంబంతో అందరితో కలిసి ఉండి వాళ్ళు బాగుంటే అంతే చాలమ్మా, నాకంటూ ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఆయన కుటుంబం అందరూ బాగుండాలి అని అంటే, ఇది నీ గొప్పతనం లక్ష్మి, నీ మంచితనాన్ని ఎవరు గుర్తించట్లేదు. ఆఖరికి యమున వదిన కూడా ఎందుకు అలా మారిపోయిందో నాకైతే అర్థం కావట్లేదు. నీవంటే ఎంతో ప్రేమగా అలా ఉండే వదిన ఇప్పుడేమో తను నీవంటేనే కోపంతో సైలెంట్ అయిపోయింది. అసలు విషయం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే ఇక అప్పుడే లక్ష్మి కూడా బాధపడుతూ, ఏదైతే ఏముందమ్మా, వాళ్ళు సంతోషంగా ఉండటమే నాకు కావాలి, వాళ్ళు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు, ఇంకేమీ వద్దు నాకు అని అంటే ఇక అప్పుడే అక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తాడు. యమున అందరూ కూడా కంగారుగా నిలబడి అడుగుతూ ఉంటారు, డాక్టర్ ఇప్పుడు మా కొడుక్కి ఎలా ఉంది అని అంటూ యమున అడిగితే ఇక సహస్ర కూడా చెప్పండి డాక్టర్, తొందరగా
తొందరగా చెప్పండి అంటే ఇక అప్పుడే డాక్టర్ ఇలా అంటూ ఉంటాడు. ఇక దూరం నుంచి లక్ష్మి చూస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ ఇలా అంటాడు, అయితే ఆయనకి దేవుడే మిరాకిల్ చేసినట్టున్నాడమ్మా, లేదంటే ఇప్పటిదాకా బాడీ రెస్పాండ్ అవ్వలేదు. సడన్గా ఆ దేవుడు కరుణించాడేమో, అందుకనే తన బాడీ రెస్పాండ్ అయింది. మేము ట్రీట్మెంట్ జరిపిస్తున్నాంలే, ఇంకా ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు అని డాక్టర్ చెప్తాడు. ఆ మాట వినేసరికి అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక లక్ష్మి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు వసుధ ఇలా అంటుంది, చూసావా లక్ష్మి, ఇదంతా నీ వల్లే. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇలాంటి పూజ చేసావు కాబట్టి ఆ దేవుడికి కరుణించి ఇలా చేశాడు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఏది ఏమైనా నీ భర్తని నువ్వు కాపాడుకుంటూనే ఉన్నావు లక్ష్మి అని అంటూ ఉంటే ఇక అప్పుడే లక్ష్మి అక్కడ నుంచి వాళ్ళందరూ ఉన్నారు కదా, నేను వెళ్తాను అని వసుధ వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మమ్మ జాగ్రత్త అని చెప్పి పండు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మి వెళ్ళి అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఇక సహస్ర ఇంకా అందరూ రిలాక్స్ అయిపోతారు. విహారికి నయమైపోతుంది కదా అని చెప్పి చాలా సంతోషంగా ఉంటారు అందరూ కూడా. ఇక అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చేసి వెయిటింగ్ హాల్లో కూర్చొని ఉంటుంది కదా. ఇక అప్పుడే లక్ష్మి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, అసలు ఏం జరుగుంటుంది, నా యాక్సెస్ తీసుకొని 100 కోట్లు ఎవరు కొట్టేస్తుంటారు, అసలు దీనంతటికీ రీజన్ ఏంటో తెలియట్లేదు, దీనికోసం వెళ్ళే విహారీ గారు నేను ఇంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాం అని అనుకుంటూ లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం జరుగుంటుంది, అసలు నా యాక్సెస్ నేను నా తంబు నా వేలి ముద్రలు నేను ఇవ్వలేదు కదా, ఎక్కడ కూడా నేను యూజ్ చేయలేదు, కనీసం నాది ఎవరైనా తీసుకున్నారా అంటానికి కూడా నాది వేలి ముద్రలు ఎవరు తీసుకోలేదు, అసలు ఇది ఎలా జరిగింది అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ 100 కోట్లు స్కామ్ అనేది కావాలని ఎవరైనా వేలిముద్రలు తీసుకొని కానీ ఇలా ఏమైనా చేసుంటారా, అయినా నా వేలిముద్రలు ఎలా తీసుకుంటారు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విషయం గురించి బయట పెట్టాలి, విహారీ గారికి ఇంత పెద్ద ప్రమాదం ఇప్పుడు ఈ విషయం జరిగిన తర్వాతనే వచ్చింది అంటే దీనికి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది. విహారీ గారు కిడ్నాప్ అవ్వటం, 100 కోట్లు ఒకేసారి ఇలా వెళ్ళిపోవటం, విహారీ గారిని నన్ను చంపాలి అనుకోవటం, ఇదంతా చూస్తుంటే కావాలనే ఎవరో ఇదంతా చేశారని అనిపిస్తుంది అని లక్ష్మి బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి ఈ విషయం గురించి తెలుసుకోవాలి, నా వేలి ముద్రల నుంచి ఎలా ఉపయోగించి ఇది డబ్బు తీశారో నేను తెలుసుకోవాలి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే లక్ష్మి పక్కన 2 చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు క్లేతో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే ఆ క్లేని వాళ్ళ అన్నయ్య పాపకి ఇస్తాడు. ఇది తీసుకో అని చెప్పి పాపకి క్లే ఇస్తే అప్పుడు అది తీసుకొని చూసి పాపకి నచ్చక ఇలా అంటూ ఉంటుంది, అన్నయ్య ఇది నాకు వద్దు అన్నయ్య, దీని మీద నీ వేలి ముద్రలన్నీ ఉన్నాయి, ఇది నాకు వద్దు అని అంటూ చెప్తుంది. చెప్పేసరికి ఒక్కసారిగా లక్ష్మి ఆ పిల్లల వైపు చూస్తుంది. చూసి అంటే వేలి ముద్రలు ఇలా కూడా తీసుకున్నచ్చన్నమాట అనేసి ఆ బాబు దగ్గర నుంచి ఒకసారి ఇది ఇలా ఇవ్వు అని అంటూ తీసుకొని చూస్తుంది. చూస్తే ఆ క్లే మీద అన్ని వేలి ముద్రలు పడి ఉంటాయి. అది చూసి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు తన వేలి ముద్రలు ఇలా టచ్ చేసి చూస్తుంది. నిజంగానే వేలి ముద్రలు పడిపోతూ ఉంటాయి. అది చూసి లక్ష్మి ఇలా అనుకుంటుంది, అంటే ఇది కావాలనే నా వేలి ముద్రలు ఇలా ఎవరైనా తీసుకున్నారా, అయినా నాకు తెలియకుండా ఎలా తీసుకుంటారు, ఒకవేళ తీసుకుంటే నాకు తెలుస్తుంది కదా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే ఇక ఆ పిల్లలు తన దగ్గర నుంచి లాక్కుని ఇంకా అక్కడ ఆడుకుంటూ ఉంటారు. లక్ష్మి ఆలోచిస్తూ ఇంకా ఇలా అనుకుంటుంది, ఒకవేళ నాకు నిద్రలో ఉన్నప్పుడు కానీ ఇంకా ఎప్పుడైనా తీసుకునే ఛాన్స్ అయితే ఉంది కదా అని లక్ష్మి ఆలోచిస్తుంది. ఇలాగే జరిగి ఉంటుంది. ఇదే విషయం గురించి ఒకవేళ ఆ అంబికమ్మ ఏమైనా చేసుంటుందా, 100 కోట్లు వస్తున్నాయన్న సంగతి తనకి తెలుసు, నా యాక్సెస్ తీసుకునాల్సిన అవసరం కానీ నన్ను ఇలా డిస్టర్బ్ చేయాల్సిన అవసరం కానీ అంబికమ్మకే ఉంది. ఇంతకుముందు తనని అన్ని విషయాల్లో నేను పసిగట్టాను కాబట్టి కావాలని ఇలా ఏమైనా చేసిందేమో అని అంబిక గురించి ఆలోచిస్తుంది. ఒకవేళ తను కాకుండా ఇంకెవరైనా స్కామ్ చేశారేమో, సరేలే ఏదో ఒకటి ఈ విషయం గురించి తెలుసుకోమని చెప్పి ఎస్ఐకి నేను చెప్పాలి అని అనుకుంటుంది. ఇక వెంటనే ఈ విషయం గురించి నేను తెలుసుకుంటాను అని ఆలోచించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంబికేమో బయట చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. విహారీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక విహారికి ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే విహారికి ఇంకా ఏమీ కాదు, ఖచ్చితంగా విహారీ గురించి ఏదో ఒకటి చేయాలి అని అంబిక కంగారు పడుతూ బయటికి వెళ్ళిపోతుంది.
సుభాష్ వాళ్ళతో మళ్ళీ ఏదో ప్లాన్ చేయడానికి. ఆ తర్వాత ఇక లక్ష్మి అక్కడ రిసెప్షన్ దగ్గర ఉన్న ఆవిడ దగ్గరికి వచ్చి ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడుకోవచ్చా అంటే మాట్లాడుకోండి మేడం అని చెప్తే సరే అని లక్ష్మి ఫోన్ తీసుకుంటుంది. ఫోన్ తీసుకొని ఇక వెంటనే ఫోన్ చేస్తుంది ఎస్ఐకి సంధ్యకి. ఫోన్ చేస్తే ఇక హలో మేడం అని చెప్పి లక్ష్మి మాట్లాడితే లక్ష్మి నువ్వా ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం నేను ఎప్పటి నుంచి చూస్తున్నానో తెలుసా? అసలు సడన్గా అలా చెప్పకుండా వెళ్ళిపోయావేంటి? ఇప్పుడు ఎక్కడున్నావు అని అంటూ ఎస్ఐ అడిగితే నేను ఇక్కడే హాస్పిటల్లో ఉన్నాను మేడం అని చెప్పడంతో హాస్పిటల్కి వెళ్ళావా? ఏమైంది? దేనికోసం వెళ్ళావు అని అంటే ఇక విహారీ గారికి ఇలా జరిగిందని చెప్తే ఒక్కసారిగా అలా ఎలా జరిగింది అని అంటే అప్పుడు జరిగింది మొత్తం లక్ష్మి చెప్తూ ఉంటుంది. అప్పుడు నేను విహారీ గురించి మీకు చెప్పాను కానీ మీరు నమ్మలేదు. నేను తనకి ఏదో జరిగిందని చెప్పి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాను. చెక్ చేసినప్పుడు అక్కడ మొత్తం అంతా కనిపించింది నాకు. విహారీ గారిని అక్కడ కార్ పెట్టిన చోట నుంచే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. అందుకనే నేను అవన్నీ తెలుసుకుని ఇక విహారీ గారిని ఇలా కిడ్నాప్ చేశారని అన్నీ తెలుసుకొని ఫాలో అవుతూ వెళ్ళాను నేను అని చెప్పడంతో అవునా ఇంత జరిగిందా? కనీసం నాతో ఒక మాటని చెప్పాలి కదా లక్ష్మి అని అంటూ సంధ్య అంటుంది. ఇంకా ఆ తర్వాత మీకెందుకులే ఇబ్బంది పెట్టడం అని నేను వచ్చేసాను. అయినా అలా వచ్చిన తర్వాత ఇంకా అనుకోకుండా నేను అలాగే విహారీ గారి కోసం వెతుకుతూ ఉంటే ఇంకా రౌడీలు కంటపడితే విహారీ గారి ఉన్న చోటికి నేను వెళ్ళాను వాళ్ళతో. అలా వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళు నన్ను కూడా బంధించారు. ఆ తర్వాత ఇలా తప్పించుకున్నాం. విహారీ గారు నేను ఇద్దరం బయటపడ్డాం. తర్వాత అడవిలో మా వెంట పడి చంపటానికి చూశారు. ఇక అలా ప్రాణాలతో బయటపడి ఇప్పుడు విహారీ గారికి చాలా పెద్ద ప్రమాదం జరిగింది. బుల్లెట్ గాయం జరిగింది. అందుకే ట్రీట్మెంట్ జరుగుతుంది. హాస్పిటల్లో ఉన్నానని లక్ష్మి చెప్తుంది. ఇక అప్పుడే ఎస్ఐ సంధ్య ఇలా అంటుంది. అమ్మో ఇంత జరిగిందా? అసలు నువ్వు నాతో ఒక్క మాటని చెప్పాల్సింది అని అంటే ఇంకా ఏం లేదులే మేడం ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉన్నాం కదా అని అంటే ఇంకా అప్పుడే ఎస్ఐ సరే నేను వస్తానులే హాస్పిటల్కి అంటే నేను మీతో ఇంకో విషయం మాట్లాడటానికి ఫోన్ చేశాను మేడం అని లక్ష్మి అంటుంది. ఇక అప్పుడే సహస్ర అటు పక్క నుంచి వెళ్తూ సడన్గా లక్ష్మి ఫోన్ మాట్లాడుతూ ఉండటం చూసి అక్కడే నిలబడి చాటుగా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే లక్ష్మిని గమనిస్తూ ఇది ఎవరితో మాట్లాడుతుంది ఫోన్లో అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ నిలబడి వింటూ ఉంటుంది. వెంటనే లక్ష్మి ఇలా అంటుంది. అది నేను ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నానంటే అంటే చెప్పు లక్ష్మి దేనికోసం అంటే నాది ఇక్కడ 100 కోట్లు పోయాయి కదా ఆఫీస్లో విహారీ గారి ఆఫీస్లో నా యాక్సెస్తోనే ఆ 100 కోట్లు తీశారు. ఎవరో చేశారని కదా మిమ్మల్ని కనుక్కోమన్నాడు విహారీ గారు అంటే అవును అని చెప్తే నాకైతే ఇలా అనిపిస్తుంది నా వేలి ముద్రలు ఎవరో తీసుకొని కావాలనే వేలి ముద్రలతో ఇలా చేశారేమో అని నాకు అనుమానంగా ఉంది అని లక్ష్మి చెప్తుంది. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా సహస్ర షాక్ అవుతుంది. ఇక ఇదేంటి ఇది ఇంత ఈజీగా కనిపెడుతుంది అంటే ఇప్పుడు ఆ యాక్సెస్ తీసుకుంది నేనే అని కూడా కనిపెడుతుందా అని తలుచుకుని భయపడుతూ ఉంటుంది. అయినా ఛాన్సే లేదు అని గుర్తు తెచ్చుకుంటుంది. లక్ష్మి నిద్రపోయి ఉంటే మెల్లగా వచ్చి తను ఆ వేలి ముద్రలు తీసుకొని సహస్ర వెళ్ళిపోతుంది కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని అమ్మో ఈ విషయం గురించి తెలుసుకుంటుందా ఈ లక్ష్మిని మామూలుది కాదు అని సహస్ర తిట్టుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఎస్ఐ ఇలా అంటూ ఉంటుంది. అయితే ఇందులో నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా లక్ష్మి అంటే నాకు ఎవరి మీద అనుమానం లేదు. కాకపోతే మీరు దీని గురించి ఎంక్వైరీ చేయండి మేడం. ఈ రకంగా ఎంక్వైరీ చేస్తే ఏవైనా నిజాలు తెలియచ్చు అని అంటూ చెప్తే సరే లక్ష్మి నేను అలాగే కనుక్కుంటానులే అని ఎస్ఐ అంటుంది. ఆ తర్వాత లక్ష్మి ఇంకా ఫోన్ పెట్టేసి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏం చేయాలి ఎలా దీని గురించి కనుక్కోవాలి ఎవరు చేసుంటారని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఎస్ఐ ఈ విషయం గురించి కనుక్కోవటానికి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత ఇంకా విహారికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది కదా విహారికి స్పృహ వచ్చి అంటే తను మెల్లమెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. కొంచెం కొంచెం తనకి నయం అవుతూ ఉంటుంది. ఇక వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటే ఇక్కడేమో సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి నా గురించి ఏమైనా బయటపడుతుందేమో అని ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది. ఇక లక్ష్మి ఆలోచిస్తూ విహారి గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆయనకి నయమైపోతే అంతే చాలు ఈ స్కామ్ గురించి నేను ఎలాగ
ఎలాగైనా కనిపెడతాను అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. అంబిక బయటికి వెళ్ళిపోయి చాలా సీరియస్గా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఈ సుభాష్కి ఇంత మంచి పని చెప్పినా ఏమీ ప్రయోజనం లేకుండా పోయిందే. అసలు ఏం చేశాడు? మొత్తం అంతా చెడగొట్టేశాడు. కొట్టొద్దు, అలా చెయ్యొద్దు అన్నాను, చంపేస్తాను అది ఇదని చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా వినడేంటి? ఇలా చేసి మొత్తం ప్లాన్ అంతా ఫ్లాప్ చేశాడు అని అనుకుంటూ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే ఇంకా అంతలో సుభాష్ ఫోన్ చేస్తాడు అంబికకి. ఫోన్ లిఫ్ట్ చేసి సీరియస్గా, ఏంటి సుభాష్ ఎందుకు చేస్తావు అని కోపంగా అరిస్తే, అదేంటి అంబిక అలా మాట్లాడతావేంటి అంటే, నేను ముందే చెప్పాను కదా, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాలేదు కదా. చూడు ఇప్పుడు వాడు ప్రాణాలతో బయటపడ్డాడు, ఆ లక్ష్మి కూడా హ్యాపీగా ఉంది. ఒక్క క్లూ దొరికితే మనం బయటపడిపోతాం. అసలు ముందే చెప్పాను నేను, డాక్యుమెంట్స్ మీద సంతకం చేసిన తర్వాత వాడిని చంపేయని, కానీ విన్నావా? ఆల్రెడీ చంపేయడానికి షూట్ చేశావు. ఇప్పుడు వాళ్ళు తప్పించుకొని బయటపడ్డారు. అదే పట్టుకొని ఉంటే అక్కడే బంధించి ఏదో ఒకటి చేసేవాళ్ళు కదా. అసలు చూడు ఎలా చేసావు నువ్వు అని అంటూ, నీతో మాట్లాడాలని కూడా నాకు అనిపించట్లేదు, మొత్తం ప్లాన్ అంతా చెడగొట్టేశావు సుభాష్ అని అంటే, సుభాష్ ఒక్కసారిగా ఇలా అంటాడు. అది కాదు అంబిక అని అంటే, ఏది కాదు? అసలు నువ్వు నాతో మాట్లాడకు అని అంటే, లేదులే నువ్వన్నట్టుగా ఆ విహారిని చంపేస్తాను, ముఖ్యంగా లక్ష్మిని కూడా. అంటే ఇంకెలా చంపుతావు? అంత తీసుకెళ్ళి అంత దూరంలో ఎవ్వరు లేని చోటే చంపలేకపోయావు, ఇప్పుడు ఎలా చంపుతావు నువ్వు అని కోపంగా అంటంతో ఇక అప్పుడే సుభాష్ ఇలా అంటాడు, హాస్పిటల్లోనే వారిని చంపేస్తానులే అని అంటాడు. అలా అనేసరికి ఇక అంబిక ఏం చేస్తావో నేను చూస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా పని అయ్యాక మళ్ళీ నాతో మాట్లాడు అని చెప్పేసి అలా తిట్టి ఫోన్ పెట్టేసిన తర్వాత సుభాష్ ఇలా అనుకుంటాడు, అంబిక ముందు నా పరువు అంతా పోయింది, కానీ ఇలా జరగటానికి వీల్లేదు. ఆ విహారిని ఆ లక్ష్మిని ఇద్దరిని చంపితే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు, ఎలాగైనా వాళ్ళని చంపేస్తాను నేను అని సుభాష్ రౌడీలను తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు హాస్పిటల్కి. ఇక ఎలాగైనా విహారిని మళ్ళీ చంపాలి అని చెప్పి. ఆ తర్వాత లక్ష్మి ఒకతే ఉంటుంది కదా. ఇక అప్పుడే సహస్ర ఇంకా పక్కన టెన్షన్ పడుతూ వెళ్ళి అటు ఇటు కంగారుగా తిరుగుతూ ఉంటే ఇంకా అంబిక వచ్చి చూసి, దీనికేమైంది, ఇదెందుకు ఇంత కంగారు పడుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఇలా అంటుంది, ఏంటి సహస్ర ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అంటే, అది ఏం లేదు పిన్ని అని అంటుంది. ఏమీ లేదు అంటున్నావు కానీ ఏదో విషయంలో టెన్షన్ పడుతున్నావు, అదేంటో చెప్తావా చెప్పవా అని అంటే, ఏం లేదని చెప్తున్నాను కదా పిన్ని, ఏమీ లేదు అని అంటే, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావో తెలిస్తే నీకేమైనా హెల్ప్ చేస్తాను కదా అంటే, కంగారు ఏం లేదు, బావ కోసమే కంగారు పడుతున్నాను అని అంటూనే మనసులో ఇలా అనుకుంటుంది, ఆ స్కామ్ గురించి నేను ఎలా చెప్పను, అయినా చెప్పలేను అని, దానికోసమే నేను కంగారు పడుతున్నానని కూడా చెప్పలేను కదా అని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇదెందుకు ఇప్పుడు టెన్షన్ పడుతుంది, ఆ స్కామ్ గురించి ఏమైనా డిస్టర్బ్ అయి ఉంటుందా అని అనుకుంటూ ఉంటుంది. ఇక లక్ష్మి ఆలోచిస్తూ ఇలా అనుకుంటుంది, విహారి గారికి పెద్ద ప్రమాదం ఉంది, ఎవరో ఆయన్ని చంపాలని చూస్తున్నారు అన్న విషయం నేను ఇంట్లో వీళ్ళకి ఎలాగైనా చెప్పాలి. ఎవరి నా మాట వినట్లేదు, యమునమ్మ కూడా కనీసం నాతో మాట్లాడట్లేదు కాబట్టి నేను ఈ విషయం గురించి కనీసం బాబాయ్తో అన్న చెప్పాలి, ఆయనన్నా ఏదైనా జాగ్రత్త పడతాడని చారు కేశవకి విషయం చెప్పటానికి వెళ్తుంది.